ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. ఈ రోజుతో నాకు అర్థమైన కాడికి, నాకు తెలిసిన కాడికి మరి ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీకి, సిట్కి నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తేటతెల్లమైందని నేను అనుకుంటా ఉన్నా. అసలు ఎలాంటి తప్పు జరగలేదు అనే మాట స్పష్టంగా ఈ విచారణను నిర్వహిస్తున్న అధికారులకు ఇవాళ తేటతెల్లమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే నిజానికి ఏ తప్పు జరగలేదు, ఏ తప్పు ఎక్కడా కూడా మా ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. ఎన్నో పుకార్లు, ఎన్నో నీలాపనిందలు, ఎన్నో రకాల కథనాలు, ఎన్నో రకాల అపోహలని ప్రజల్లో సృష్టించే విధంగా గత 2 సంవత్సరాలుగా లీకుల రూపంలో ఇస్తూ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారో ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెడతారని మేము ఆశిస్తా ఉన్నాం. మీడియా కూడా దయచేసి నా ప్రార్థన, ప్రతిసారి విచారణ జరగంగానే మీ దగ్గరికి ఏదో లీకుల రూపంలో పంపుతారు. ఆ లీకులను దయచేసి విశ్వసించకండి. ఆ లీకులు ఎటుబడితే అటు బాధ్యతారాహిత్యంగా ఏవైతే ఇవాళ కావాలని నిజంగానే ఏమైనా చెప్పేది ఉంటే స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నిజంగానే ఏదైనా తప్పు జరిగింటే అధికారులు ముందుకొచ్చి చెప్పొచ్చు, మంత్రులు ముందుకొచ్చి చెప్పొచ్చు, బాధ్యతలో ఉన్న వ్యక్తులు ముందుకొచ్చి చెప్పొచ్చు. కానీ మరి కేవలం లీకుల మీద ఆధారపడి మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా నడుపుతా ఉన్నారంటేనే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి పరిస్థితులు ఇట్లా ఉంటే ఒకవైపు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రం కనీసం ఎంగిలి మెతుకులు కూడా మనకు విధించకపోతే బాధ్యతలో ఉన్న మంత్రులు, బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడుండాలా, ఏం చేయాలి? ఈరోజు మంత్రులేమో కేసీఆర్ గారిని తిరుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారేమో గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నాడు. విదేశాల్లో విహారయాత్రలు, ఆయన పర్వట్టు కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. రేపు చివరి రోజు నామినేషన్ విత్డ్రాల్స్ కి ఇంకా ఇతరత్ర కార్యక్రమానికి బీఫామ్ ఇచ్చేదానికి రేపో ఎల్లుండో. అలాంటి ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే క్షేత్రస్థాయిలో మా ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ కాక్ అండ్ బుల్ స్టోరీ ఒకటి తయారు చేసి ఏదో జరిగిపోయింది వాళ్ళ కేసీఆర్ గారిని ఏదో విచారిస్తున్నారు, గ్రిల్ చేస్తున్నారు అంటూ కథనాలు వడ్డించి వార్చిన మరి ఈ ప్రభుత్వ అధికారులు, వారికి ఇవాళ ఇతోధికంగా ఆదేశాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూస్తూ ఉంటే మాకు అర్థం కావట్లేదు. ఈ అసత్య కథనాలు, ఈ లీకులు, ఈ అబద్దాలు, ఈ అదిగో పులి అంటే ఇదిగో తోక అనే పనికిమాలిన వ్యవహారం అంతా చూస్తూ ఉంటే అసలు ఈ విచారణ ఎవరి ఆధీనంలో జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో సిట్ ఉందా, లేక అధికారుల ఆధీనంలో ఉందా మాకైతే అర్థం కావట్లేదు. విచారణ చేసేది సిట్టా, లేక పీసీసీయా, లేక బీజేపీనా, అది కూడా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ రాష్ట్రంలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే నిన్నటికి నిన్న హైదరాబాద్ నడిబొడ్డున కోటిలో సుల్తాన్ బజార్ పరిధిలో పొద్దున 8 గంటలకి తుపాకీతో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకొని పోయినా వారి గురించి పట్టించుకునే నాదుడు గాని, ఈ రాష్ట్రంలో ఇంత దిగజారిన శాంతి భద్రతల గురించి పర్యవేక్షించేవాడు గాని, సమీక్ష చేసేవాడు గాని ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. చివరికి ఎంత దారుణం అంటే గంజాయి స్మగ్లర్లు ఈ రాష్ట్రంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ను బండి ఎక్కించి ఆ అమ్మాయిని చంపేస్తే కూడా ఈ రాష్ట్రంలో అడిగే నాతుడు లేడు, పట్టించుకునేవాడు లేడు. ప్రభుత్వం నుంచి స్పందన అనేది 0. అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయో దీన్ని బట్టే చెప్పొచ్చు. సమ్మక్క సార ఏర్పాట్లున్నాయని చెప్పి అక్కడ భక్తులు తిరగబడుతుంటే, అక్కడ భక్తులు ఇవాళ చివరికి మంత్రుల అద్దాలు ధ్వంసం చేస్తుంటే, మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం చేస్తుంటే ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, శాంతి భద్రతల నిర్వహణ, కనీసం ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ తెలంగాణ కుంభమేళాలో కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోతే సమీక్షించేవాడు లేడు. ఎక్కడున్నారయ్యా ముఖ్యమంత్రి గారంటే గాలి మాటలు మాట్లాడుతూ గాలి తిరుగుడు తిరుగుతూ ఉన్నారు. రాష్ట్రంలో మాత్రం లేరు. ఇవాళ మాకు అర్థమైంది ఏంటంటే ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే గత వారం రోజులుగా కాలక్షేపం ఏదైతే చేస్తున్నారో, ముఖ్యమంత్రి గారు తిరిగి తెలంగాణలో వచ్చే వరకు మరి గతంలో ఓ సినిమా వచ్చింది,
హిట్ 1, హిట్ 2, హిట్ 3 అని 3 భాగాలుగా, అట్లాగే సిట్ 1, సిట్ 2 అని చెప్పి టైంపాస్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో వారికే తెలవాలి, మాకైతే తెలియదు. కేవలం ఏదో జరిగిపోయినట్టు ఇదిగో పుల్లంటే అదిగో తోక అని ఒక డ్రామా తప్ప ఏమీ లేదు. ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకున్నా, కేసీఆర్ గారి మీద బురద జల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుంది. అది తిరిగి వచ్చి తమరి ముఖం మీదే పడుతుంది రేవంత్ రెడ్డి గారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక చివరిగా మీ చెత్త రాజకీయం, ఈ లీకులు, పనికిమాలిన విచారణలు 2 ఏళ్ళు కాలక్షేపం చేశారు. 50-60 ట్రిప్పులు కొట్టినట్టున్నారు ఢిల్లీకి. ప్రతి వారం ఢిల్లీకి పోవాలి, కాంగ్రెస్కు మూటలు సమర్పించుకోవాలి. కాంగ్రెస్కు మూటలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పెద్దలకు మీ సీటు పోతుంది. అట్లాగే ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలను అర్ధరాత్రి దొంగరాత్రి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి, నా కేసులు దయచేసి పెట్టకండి, దయచేసి నేను అవసరమైతే భవిష్యత్తులో మీతో కలిసి నడుస్తా అని కాళ్ళు పట్టుకోవాలి. ఇది ఒకటే మీకు తెలిసింది. ఈ 2 ఏళ్లలో మరి మీరు రాష్ట్రానికి సాధించింది ఏమన్నా ఉందా దయచేసి చెప్పాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బుద్ధి తెచ్చుకొని, ఇప్పుడు అన్ని ట్రై చేశారు మీరు. కాళేశ్వరం అన్నారు, స్కామ్ అన్నారు. 93,000 కోట్లు ఖర్చు అయిన దానిలో 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. అట్లాగే ఫార్ములా ఈ కుంభకోణం అన్నారు, ఏదో జరిగిందన్నారు. విద్యుత్ విషయంలో ఏదో రిటైర్డ్ జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి మదన్ లోకూర్ గారిని వేసి ఏదో సాధిస్తామన్నారు. మరి ఇప్పుడు ట్యాపింగ్ అంటూ 2 ఏళ్ళుగా టైంపాస్ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా ప్రజలకు మరి అన్ని విషయాలు తేటపడుతున్నాయి. కొంతమంది యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేశారని చిల్లర ప్రచారం చేశారు. మళ్ళీ తర్వాత అధికారులే అట్లాంటిది ఏమీ లేదు, అంతా బోగస్ అని కొట్టేసే పరిస్థితి. ఇది కూడా అదే పద్ధతుల్లో మరి ఫైనల్ స్టేజ్కి వచ్చింది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యత గల ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఒక సూచన చేస్తా ఉన్నా. ఇకనైనా మీరు ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆపేసి, ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే టైం వచ్చింది. ఇది మీకు 3వ బడ్జెట్. దీని తర్వాత మీకు మిగిలేదు ఒకటే బడ్జెట్. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అయితే ఎట్లాగో ఎలక్షన్ ఇయర్, మీరు పెట్టిన దానికి చిత్తు కాగితంతో గీకి పారేసుకున్న దానికి ఎంత విలువ ఉంటుందో లాస్ట్ ఇయర్ మీరు పెట్టే బడ్జెట్ కూడా అంతే విలువ ఉంటుంది. కాబట్టి ఈ 2 బడ్జెట్లు ఏవైతే మీ చేతుల్లో ఉన్నాయో అందులో ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్ ఫిబ్రవరిలో పెడతారో మార్చిలో పెడతారో రాష్ట్ర బడ్జెట్, ప్రజలు మీ వైపు చూస్తున్నారు. మీరిచ్చిన 420 హామీలు, బలహీన వర్గాలు మీ వైపు చూస్తున్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు, 2 బడ్జెట్లో మీరు 20,000 పెడతామన్నారు, ప్రతి బడ్జెట్లో పెట్టలేదు బీసీలకి. మరి ఈ బడ్జెట్లోనన్నా గత బడ్జెట్లు ఇది కలిపి ఒక 35,000 కోట్లు పెడతారా అని చెప్పి రాష్ట్రంలోని బీసీలందరూ చూస్తూ ఉన్నారు. 42% వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వస్తున్నాయి కాంట్రాక్టులు తప్ప ఈ రాష్ట్రంలో ఏ బలహీన వర్గ సోదరుడికి రావడం లేదు. అందుకే బీసీ కాంట్రాక్టర్లు మీ వైపు చూస్తున్నారు. దళిత బంధు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని జబ్బలు జరుచుకున్నారు. మల్లికార్జున్ ఖార్గే గారిని తీసుకొచ్చి చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట హడావుడి చేశారు. మరి ఈ బడ్జెట్లోనన్నా అంబేద్కర్ అభయహస్తం పెట్టి రాష్ట్రంలోని దళిత గిరిజన బిడ్డలకి 12 లక్షలు ఇస్తామనేది అయితే మాట చెప్పారా, ఆ మాట నిలబెట్టుకుంటారా లేదా అని చెప్పి రాష్ట్రంలోని దళిత గిరిజన సోదరులు మీ వైపు చూస్తున్నారు. మైనారిటీలోకి సబ్ ప్లాన్ అన్నారు. మరి మైనారిటీ సబ్ ప్లాన్ ఏమైనా పెడతారా? మరి మైనారిటీలకు కనీసం ఏదన్నా న్యాయం చేస్తారా? మైనారిటీ సోదరులు చూస్తూ ఉన్నారు. అట్లాగే విద్యా భరోసా కార్డు అన్నారు, 5 లక్షలు. మా విద్యార్థులు చూస్తూ ఉన్నారు మీ వైపు. మీ 420 హామీలు, మీ 6 గ్యారంటీలు, ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. మహాలక్ష్మి నెలకు 2,500 ఎప్పుడు వస్తాయని. ఇవాళ మేము మున్సిపాలిటీలో ఇల్లు తిరుగుతుంటే బిడ్డ 2,500 ఎప్పుడు ఇస్తారు అని మమ్మల్ని అడుగుతున్నారు. అబద్ధాలు చెప్పింది మీరు, అడుగుతున్నది మమ్మల్ని. ఇది ఈరోజు రాష్ట్రంలోని పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉంటే మీరు గాలి మాటలు, గాల్లో విహారాలు, సిట్ల పేరిట కాలక్షేపాలు బంద్ చేసి బడ్జెట్ మీద దృష్టి పెట్టండి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు, వాటి అమలును ఎప్పటి నుంచి మొదలు పెడతారు, ఈ బడ్జెట్లో ఎన్ని కేటాయింపులు చేస్తారు? మేము మాత్రం మిమ్మల్ని వదలకుండా రాష్ట్ర ప్రజల తరపున వెంబడబడతాం. తప్పకుండా ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. మీరు ప్రజలకు ఎంత బాకీ పడ్డారో బాకీ కార్డుల ద్వారా మేము ప్రతి ఇంటికి మున్సిపల్ ఎన్నికల్లో పోయి వివరంగా చెబుతాం. ఒక్కొక్క రైతుకి మీరు ఇవాళ 60,000 బాకీ పడ్డారు. ఒక్కొక్క పెద్ద మనిషికి, ఒక పెద్ద వయసులో ఉండే అవ్వకు తాతకు మీరు 52,000 బాకీ ఉన్నారు. 26 నెలలకు గాను నెలకు 2,000 చొప్పున. అట్లాగే రైతులకు, మహిళలకు 2,500 చొప్పున 60,000 బాకీ ఉన్నారు ప్రతి మహిళకి రాష్ట్రంలో.
ఇవన్నీ కూడా చెబుతాము. బడ్జెట్లో తప్పకుండా మీరు ఇవాళ కేంద్రం నుంచి సాధించలేని నిధులు 60 సార్లు పోతిరి కదా, వారానికి ఒకసారి గాలి మోటార్లో పోతిరి కదా, చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని మరి ఇవాళ అమెరికాలో సంచరిస్తున్నారు కదా. ఎవరి అబ్బా సొమ్ము ఇదంతా? ప్రజల సొత్తు కాదా? తెలంగాణ ప్రజల సొత్తు కాదా? మీ సోకుల కోసం, మీ విలాసాల కోసం మీరు ఈరోజు చేస్తున్న ఈ కాలక్షేపం ఏదైతే ఉందో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు. పెద్ద ఆయన కేసీఆర్ గారిని 2 సార్లు తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక పాపులర్ ముఖ్యమంత్రి. ఇవాళ తెలంగాణలో మనం ఉన్నామంటే ఆ తెలంగాణ సాధనకు ప్రధాన బాధ్యుడు, ప్రధాన నాయకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ గారి మీద మీరు చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నాలు ఏవైతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు. అన్ని గుండెల్లో పెట్టుకుంటారు. సరైన సందర్భంలో కాళోజీ గారు చెప్పినట్టు ఉప్పు పాతర వేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకుంటారు. కాబట్టి మా నాయకుడు ఇవాళ ఇచ్చిన సమాధానాలతో సిట్టుకు అన్ని విషయాలు కూడా అర్థమై ఉంటాయి, తేటతెల్లం అయి ఉంటాయి. స్పష్టంగా ఏ తప్పు జరగలేదు, ఇదంతా కాలక్షేపం అని చెప్పి సిట్ అధికారులకు కూడా కళ్ళు తెరుచుకుని ఉంటాయని చెప్పి మేము భావిస్తూ, మరి పొద్దున్నుండి మీడియా కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. 1000 మంది పోలీసులను పెట్టి మిమ్మల్ని నూకుతున్నారు, మా వాళ్ళని నూకుతున్నారు. అసలు 1000 మంది పోలీసులు పాపం ఆ కోటిలో దొంగతనాలు జరిగే కాడ 5గురున్నా దొంగతనాలు జరగవు. క్రైమ్ రేట్ పెరుగుతున్నది హైదరాబాద్లో, వాటి మీద సోయి లేదు. ఎక్సైజ్ కానిస్టేబుల్ను గంజాయి స్మగ్లర్లు తొక్కుతుంటే సోయి లేదు. ఆ 1000 మంది పోలీసులను అక్కడ పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని కోరుతూ మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఉదయం నుండి మా కార్యకర్తలు గ్రామాన ఈరోజు గర్జించారు, గ్రామాన మరి తిరగబడ్డారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా గొప్పగా పోరాడారు. సోషల్ మీడియాలో మా సోషల్ మీడియా వారియర్లు, అట్లాగే గ్రామాన మా కార్యకర్తలు, అట్లాగే ప్రతి పట్టణంలో కదం దొక్కి మోటార్ సైకిల్ ర్యాలీలు, అట్లాగే రాస్తా రోకోలు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మళ్ళొకసారి మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. కేసీఆర్ గారిని ఏమడిగారు అంటే మీరు అయితే కేసీఆర్ గారిని అడగాలి లేదా సిట్ అధికారులను అడగాలి. నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారిని అడిగింది స్పష్టం ఒకటే, ట్యాపింగ్ జరిగిందా అని అడిగారు. అలాంటిది ఏది జరగలేదు, అంతా బోగస్ సృష్టి అని చెప్పింటారు. ఎందుకంటే మమ్మల్ని అదే అడిగారు, బహుశా కేసీఆర్ గారిని కూడా అదే అడిగింటారని నేను అనుకుంటున్నాను. ఏముంటుంది బ్రదర్, 5 గంటల తర్వాత నేను కూడా వెళ్ళాను కదా విచారణకి. అడిగిందే అడగడం, తిప్పి అడగడం. మీరు బయట మీడియాలో మీకు ప్లేట్ బ్రేకింగ్లు పడాలి కదా, గుచ్చి అడుగుతున్నారు, గ్రిల్ చేస్తున్నారు, ఎన్ని గంటలు జరుగుతుంది, అన్ని గంటలు జరుగుతుంది. మీకోసం కాలక్షేపానికి, ప్రజలకి వినోదానికి తప్ప ఇది ఈ కేసులో ఏమీ లేదు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ అబ్సల్యూట్లీ ఎ సిలీ కేస్, ఇట్స్ ఎ ఫ్రివలస్ కేస్. జరిగింది ఏమీ లేదు తప్పు. కాబట్టి వారు మళ్ళీ పిలిచేది ఉంటుందని నేనైతే అనుకోను వ్యక్తిగతంగా. బట్ మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతాం, మళ్ళీ సహకరిస్తాం, మాకేమీ నష్టం లేదు, మేము చేసిన తప్పేమీ లేదు. థ్యాంక్ యూ. మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఒకటే అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈడీ విచారణకు పిలిస్తే మరి రాజ్ భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారు? మేము కూడా గందుకే ధర్నా చేసినాం. మా నాయకుడిని మరి ఇక్కడ పనికిమాల విచారణల పేరిట పేల్చి వేధిస్తే, అది కూడా తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు, ఉద్యమ సూర్యుడు, ఆయన పట్టుకుని మీ పోలీసులు, మీ ప్రభుత్వ యంత్రాంగం వేధిస్తే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఆయన గుండెలో నింపుకున్న వాళ్ళు బయటకు వస్తారు కదా, తప్పే ఉంది అందులో. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు సిట్ విచారణకు మీరే చైర్మన్ అయితే అదేదో ప్రకటించుకోండి. మీ బాధ నాకు అర్థం కావట్లేదు. రోజు ఆయనే మాట్లాడుతున్నాడు, సిట్ వాళ్ళ కంటే ఎక్కువ. పోలీసు వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు, ఓన్లీ మహేష్ గౌడ్, మంత్రులు. అదేదో మీరు పంపుతున్న ప్రశ్నలే ఉన్నట్టున్నాయి, అదేదో మీరే చెప్పండి బాహాటంగా, మేమే పంపుతున్నాం, మేమే నడిపిస్తున్నాం, ఇదంతా రాజకీయ కాలక్షేపం అని చెప్పండి, ధైర్యం ఏముంది. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. గ్రేటర్ హైదరాబాద్లో తాగునీటి ట్యాంకర్ల బుకింగ్, సరఫరాలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కొత్త వాటర్ ట్యాంకర్ బుకింగ్ విధానాన్ని తీసుకురానుంది వాటర్ బోర్డు. ఈ విధానంలో ప్రైవేట్ ఫుడ్ డెలివరీ యాప్స్ తరహాలోనే తాగునీటి ట్యాంకర్ల కోసం ప్రత్యేకంగా స్మార్ట్ వాటర్ ట్యాంకర్ మొబైల్ అప్లికేషన్ రూపొందిస్తుంది జలమండలి. వేసవి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ యాప్ను త్వరలోనే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారులు జొమాటో, స్విగ్గీ లాంటి యాప్స్లో ఫుడ్ ఆర్డర్ చేసిన విధంగానే ట్యాంకర్ బుక్ చేసుకోవాలి.
బుకింగ్ సమయంలోనే ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించాలి. యాప్లో ట్యాంకర్ బుకింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే కేటాయించిన వాహనం నంబర్, డ్రైవర్ పేరు, ఫోన్ నంబర్, ఫిల్లింగ్ స్టేషన్ డీటెయిల్స్, డెలివరీ సమయం వంటి అన్ని డీటెయిల్స్ యాప్లో కనిపిస్తాయన్నారు జలమండలి అధికారులు. సో ఒక ఊబర్ లాగా మోడల్, ఒక వెహికల్ మేము బుక్ చేస్తే ఊబర్లో కానీ రెపిడోలో ఆ వెహికల్ ఎక్కడ ఉంది, ఎప్పుడు వస్తుంది, ఎంత టైం పడుతుంది, ఆ సేమ్ పొజిషన్లో కన్జ్యూమర్ బెనిఫిట్ అయితే అట్లాగే ఒక యాప్ తయారు చేస్తున్నాము. సో ఇప్పుడు మేము ఆ యాప్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాము. కొంచెం టైం పడుతుంది, 5-6 మంత్లో ఆ యాప్ రెడీ అవుతుంది. ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ట్యాంకర్ బయలుదేరినప్పటి నుంచి వినియోగదారుడు గూగుల్ మ్యాప్స్ ద్వారా లైవ్ లొకేషన్ చూడవచ్చన్నారు. ట్యాంకర్ ఎక్కడ ఉంది, ఎన్ని నిమిషాల్లో ఇంటికి చేరుతుంది వంటి సమాచారం రియల్ టైంలో అందుతుందన్నారు. యాప్ వినియోగంతో నీళ్లను దారి మళ్లించే అవకాశం ఉండదన్నారు జలమండలి అధికారులు. ట్యాంకర్ వినియోగదారుడు ఇంటికి చేరుకొని నీళ్లు అన్లోడ్ చేసిన తర్వాత వినియోగదారుడి మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని డ్రైవర్కు చెప్పినప్పుడే డెలివరీ పూర్తయినట్లుగా సాఫ్ట్వేర్లో నమోదవుతుంది. ఓటీపీ వెరిఫికేషన్ లేకుండా బుకింగ్ క్లోజ్ అయ్యే అవకాశం ఉండదు. యాప్తో డబుల్ బుకింగ్ చేసే అవకాశం కూడా ఉండదని తెలిపారు అధికారులు. వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా ఎలా ట్యాంకర్ వెళ్ళాలి, వాళ్ళు ఒకవేళ బుక్ చేశారు, ఏ ట్యాంకర్ డ్రైవర్ అక్కడే వస్తున్నారు, అవన్నీ ట్రాన్స్పరెంట్గా వస్తాయి. సో ఇవి అన్ని ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కొత్త విధానంతో వినియోగదారులు ట్యాంకర్ కోసం తిరగాల్సిన అవసరం ఉండదంటున్నారు జలమండలి అధికారులు. హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూలో రెసోనెన్స్ జూనియర్ కాలేజీలు కెరీర్ క్లారిటీ కాన్క్లేవ్ అండ్ ఎక్స్పో 2026 నిర్వహించాయి. ఇంటర్మీడియట్ తరువాత విద్యార్థులకు అందుబాటులో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం 5 సెక్షన్లలో పాటు క్వశ్చన్ ఆన్సర్ ఏర్పాటు చేశారు. ప్రముఖ విద్యా సంస్థల నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు విద్యార్థులను గైడ్ చేశారు. కెరియర్ మార్గాలు, భవిష్యత్తులో ఎంచుకోవాల్సిన వృత్తి మార్గాలు, కోర్సుల ఎంపికపై అవగాహన కల్పించారు. ఇంజనీరింగ్, మెడిసిన్, సైన్స్, టెక్నాలజీ, ఇతర అనుబంధ రంగాలలో కోర్సుల ప్రాధాన్యత, పోటీ పరీక్షలపై అవగాహన కల్పించారు ఎక్స్పర్ట్స్. మా రెసిడెన్స్ కాలేజెస్ తరఫున హైదరాబాద్లో ఈరోజు మన కెరీర్ క్లారిటీ కాన్క్లేవ్ అండ్ ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కెరీర్ క్లారిటీ కాన్క్లేవ్ అండ్ ఎక్స్పో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి వాళ్ళ ఫ్యూచర్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకునేటటువంటి మా విద్యార్థులతో పాటు బయట విద్యార్థులకు కూడా వాళ్ళకి ఇంజనీరింగ్తో పాటు మెడిసిన్లో ఉన్నటువంటి వేరియస్ అవకాశాలు, ఎలాంటి గ్రూప్స్ తీసుకోవాలి, ఎలాంటి కోర్స్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఏంటి, ఎలాంటి యూనివర్సిటీలో చదివితే బాగుంటుంది, వాళ్ళు ఇంజనీరింగ్ చదివేటప్పుడు లేదా మెడిసిన్ చదివేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేటటువంటి టాపిక్ మీద మనం ఈరోజు మల్టిపుల్ సెషన్స్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 5 డిఫరెంట్ సెషన్స్ జరుగుతాయి. ముందుగా ఫస్ట్ సెషన్ వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీద, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్ ఎవరు తీసుకోవాలి, దానిలో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఏంటి, ఎలాంటి మంచి కాలేజెస్ ఎక్కడ ఉన్నాయనే దాని మీద టాప్ ప్రొఫెసర్స్ అండ్ అకాడమిషియన్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ కూడా, ఇన్ఫోసిస్ నుంచి, ట్రిపుల్ హైదరాబాద్ నుంచి, ఐఐటి నుంచి, బిట్స్, ఇలాంటి అన్ని క్యాంపసెస్ నుంచి కూడా టాప్ ప్రొఫెసర్స్ వచ్చి మాట్లాడడం జరిగింది. దాని సెకండ్ టాపిక్ కోర్ ఇంజనీరింగ్, అంటే ఈసీ, ట్రిపుల్ ఇలాంటి గ్రూప్స్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఎలాంటి వాళ్ళ కెరీర్ తీసుకోవాలి. థర్డ్ టాపిక్ వచ్చేటప్పటికి మనకి ఎమర్జింగ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లాంటివి ఎవరు తీసుకోవాలి. దెన్ ఫోర్త్ టాపిక్ వచ్చేటప్పటికి ఎంబీబీఎస్ అండ్ రైడ్ కోర్సెస్ ఎవరు తీసుకోవాలి, బీడీఎస్ లాంటిది ఎవరు తీసుకోవాలి. అండ్ ఫిఫ్త్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కాకుండా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి కెరీర్లో, ఇలాంటి ఎక్స్పర్ట్స్తో చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనం ఒక కెరీర్ ఎక్స్పో కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా దేశవ్యాప్తంగా అద్భుతమైనటువంటి పేరున్నటువంటి ఒక 65 టాప్ యూనివర్సిటీస్ యొక్క కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఈరోజు ఒకే ప్లాట్ఫామ్లో మా పేరెంట్స్కి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే మల్టిపుల్ అవకాశాలు ఏమున్నాయి, ఏ కోర్సెస్ ఉన్నాయి, దేనిలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి ప్లస్ విద్యార్థులకి ఇద్దరికి బెనిఫిట్ అవ్వాలన్న ఉద్దేశంతో జరిగింది. దీనికి మా అన్ని క్యాంపస్, హైదరాబాద్లో ఉన్న మా అన్ని క్యాంపస్ల విద్యార్థులు తల్లిదండ్రులని అండ్ విద్యార్థులను ఆహ్వానించడం జరిగింది. దాంతోపాటు మా కాలేజీలోనే కాకుండా మిగతా కాలేజీల విద్యార్థులు ఎవరైనా కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలంటే కూడా మేము ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాము. పేద ప్రజలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో సురక్షిత నీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు రేస్ టు విన్ ఫౌండేషన్ ప్రతినిధులు. ఇందుకోసం కమ్యూనిటీ ప్యూర్ వాటర్ పేరుతో ఫండ్ రైజింగ్ ఈవెంట్ ని కండక్ట్ చేసింది. చౌమహల్లా ప్యాలెస్ లో నిర్వహించిన ఈవెంట్ లో ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ అజ్రయ్ మిశ్రా, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ తో పాటు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇప్పటికే 550 స్కూళ్లతో పాటు 12 లక్షల మందికి సురక్షిత నీటిని అందిస్తున్నామన్నారు ఫౌండేషన్ ప్రతినిధులు. ఇవాళ
విలేజెస్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ కార్పొరేషన్ స్కూల్స్లో కానీ డ్రింకింగ్ వాటర్ ఇస్ అ బిగ్ ఇష్యూ. న్యూట్రిషన్ మేము చాలా గవర్నమెంట్స్ ఆల్రెడీ న్యూట్రిషన్ చూస్తున్నారు, whether it is protein or one meal a day, అవన్నీ చేస్తున్నారు. కానీ ఈ ప్యూర్ వాటర్ అని ఒకటి ఉంది కదా, అది డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ విషయం అది. So Community Pure Water has done about 600 villages, 200 schools, and to add to more government schools anamata. Valu Telangana state lo chala extensive దీంట్లో చేస్తున్నారు ఇది. I think and also this fundraiser దాని కోసమే చేస్తున్నారు, to raise funds to make everyone more aware. We are a company that we do pure drinking water in villages. We are a 14-year-old foundation, and we've been successfully installed RO plants in more than 600 schools and villages. We are here today to spread the word of the good work that our foundation does, and we have a lot of good people who really believe in our cause, and yes, we have done this with an expectation to spread the word for the urgent need to do pure drinking water, which is very difficult nowadays. We all in the cities, we drink RO water, what we drink mineral water, but in the villages people have to go very far to fetch normal drinking water. So this is like a lifesaver for them because it affects health, education, livelihood, and yes, I hope more and more people join our fight and our mission. I want to congratulate the Community Pure Water, Mr. Ravi Reddy. అమెరికాలో ఉండి మన మాతృభూమి మర్చిపోకుండా he has really taken up and supporting so many villages and giving them clean water. తప్పకుండా భగవంతుడు and people will bless him a lot, and I like to wish, and each one of us should help and be part of this. ఎన్నో సంక్లిష్ట పరిస్థితుల మధ్య వచ్చిన బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టేలా ఉందోనంటుంది కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఈరోజు ఆర్థిక లోటును తగ్గించుకుంటూనే ఉద్యోగ కల్పనను వేగవంతం చేసేలా ఉందంటుంది. ఇక సాధారణ ప్రజలు ఇండస్ట్రీలో పెట్టుకున్న ఆశలు అంచనాలను అందుకోలేకపోయినా లాంగ్ టర్మ్లో మంచి చేసేలా ఉందంటున్నారు సిఐఐ ప్రతినిధులు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమెన్ ఎంపవర్మెంట్, 150,000 మంది కేర్ గివర్స్ కు ట్రైనింగ్ అంటూ ఉమెన్ కి పెద్దపీట వేశారంటున్నారు సిఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ చైర్పర్సన్ హేమా శ్రీనివాస్. దీనిపై మరిన్ని వివరాలు నరేంద్ర అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంది, అది నిజంగా కామన్ మ్యాన్ పబ్లికా లేదంటే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ బడ్జెటా, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సిఐఐ చైర్పర్సన్ ఉన్నారు. హాయ్ మ్యామ్, ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అసలు ఎలా ఉంది, దీన్ని ఎలా చూడొచ్చు? ఓకే, ఐఎమ్ ద చైర్పర్సన్ ఫర్ సిఐఐ's ఇండియన్ విమెన్ నెట్వర్క్. సో ఇట్స్ డ్యూయల్ ఫోకస్ ఆఫ్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ విమెన్ లెన్స్. సో ఇవాల్టి బడ్జెట్ అందరు చెప్పినట్టు, ఇండస్ట్రీ లీడర్స్ చెప్పినట్టు, ఇట్స్ అ కన్సిస్టెంట్ బడ్జెట్. ఇట్ ఈస్ నాట్, ఇట్ encourages growth in a sustained manner. So that is what is the overall impetus. There are some areas which required more focus, some areas where they are expecting more clarity. So I can speak from what I'm looking at, ante women lens to chuste, it is extremely encouraging because the focus is on MSMEs. Honorable Minister Nirmala Sitharaman Garu has introduced a boost to the MSME sector where women are a big contributor. There is a SME growth fund, equity support ki. Mali there is TREADS as a platform for settlement, which will have some parity introduced. Then credit guarantee scheme okati introduce chesaru, so that will help boost business. And she marts ane scheme undi, so women will be benefited through this scheme. And also ippudu rural enterprises, AI led businesses kuda, fisheries, there is a lot of encouragement. So from a women entrepreneurs point of view, ivanni they are very encouraging signals. Inkoti women in employment chuste, there are a lot of allied support systems which are encouraging. First the girls hostel in every district, that will encourage people in different categories, tier 1, tier 2, tier 3 cities to come and actually work. And second is university townships they are establishing. That also helps in skilling, which was one of the things we had expected from the budget, to improve skilling. Then third is the focus on STEM. It is
I think in order to promote growth, you need more women in STEM, and this is very encouraging. Then they have given tax holidays to data centers and to other businesses like content creation, where there is a lot of scope for women to be employed and also continue careers despite career breaks due to maternity and family. And then they are also looking at reviving some of the legacy industrial sectors. So akkada kuda if there is support and infrastructure provided, you will see more women coming back to work. And I think what is encouraging is the fact that they have looked at a training for caregivers. If you see, a lot of women are also taking care of aging parents, in-laws. By default, somewhere the expectation is for the woman to take care. So when you have professional caregivers and the support is there, then women can delegate that bit of the activity and go to work with a free mind. So I think that's very encouraging. And today, mental health issue also is a big thing, and a lot of women are affected by it. So the fact that the government has recognized that and they are encouraging NIMHANS too and a focus on mental health, I think these are all extremely encouraging signals. The only thing, like I keep saying, is the last mile implementation. If that can be made accountable, we'll see a complete, this transformation will be there to stay and it will be more sustainable. మీరు చెప్పినంత బాగున్నా కూడా ఈసారి బడ్జెట్ హెడ్లైన్స్లో పెట్టుకునేలా లేదు, అంటే చెప్పుకునేంతగా లేదు అన్న ఒక టాక్ కూడా వినిపిస్తుంది. అంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ బడ్జెట్ అనేది లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది? So I personally believe that instead of headlines, consistency is more important. So instead of some big thing which is like they say, just to grab attention, consistency and constant movement is much better for progress of the economy, is my personal view. సో హైదరాబాద్కి కూడా 3 రైల్వే కారిడార్స్ వచ్చినాయి, హై స్పీడ్వి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉంటుంది? Hyderabad is an emerging city, and we all know that. With 3 corridors, I think Hyderabad is definitely on India's map and also the global map. We need more last mile connectivity. While you have corridors for, let's say, a woman to work in an industrial area like a Balanagar or a GD Metla, or let's say the tier 2 and tier 3 cities, you need the last mile connectivity. So along with the corridors, you need satellite systems in place to help access these corridors. So I think if they can take that central focus right down to the district and the other levels, it will be much better. ఓకే మ్యామ్, చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, లేదంటే కామన్ పీపుల్ ఉన్నారు. సో ఈ బడ్జెట్ని వాళ్ళు ఎలా చూడొచ్చు, అంటే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏమనుకోవచ్చు ఇది? So while there is obviously a lot of personal direct tax incentivization that the minister has given, but if you look at overall, I think a city and a state developing with so many things, like where else can you have connectivity with 3 corridors? Hyderabad has 3 corridors now announced. So through that you will have amplified growth, whether it is allied businesses, whether it is better connectivity, better supply chain, better procurement of raw material. I think it will help by leveraging all these. So that's my thought. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. Thank you so much. సో ఇది ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్, అంటే హెడ్లైన్స్లో చెప్పుకునేంత లేకున్నా ఇదైతే లాంగ్ టర్మ్ ప్రజలకి మంచి చేయాల ఉద్దేశంతోనే ఇది పెట్టిందని చెప్తున్నారు. కెమెరామెన్ శివతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. బుద్ధుణ్ణి దర్శించుకోవడం మనసుకు ప్రశాంతంగా ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కర్ణాటక గుల్బర్గాలోని బుద్ధ దేవాలయంలో బుద్ధుణ్ణి దర్శించుకున్నారు మంత్రి. 3వ బౌద్ధ ధర్మయాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వివేక్ వెంకటస్వామి. ఇక గుల్బర్గాలోని సిద్ధార్థ బుద్ధ విహార నుంచి తెలంగాణలోని నాగార్జున సాగర్ బుద్ధవనం వరకు జరిగే పాదయాత్రను ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. नमस्कार। और ये कार्यक्रम में जो हमारे भिक्खु लोग थाईलैंड से आए और हमारे गुलबर्गा के साथियों को सबको भी मेरा नमस्कार। मैं बुद्धिज़्म बहुत फॉलो करता हूँ
एक्चुअली मैं बुद्धिस्ट नहीं है, मगर मैं बुद्धिस्ट का वैल्यूज़ जो सिस्टम्स वो सब है बहुत फॉलो करता हूँ। और मैं जब भी करके साहब के पास जाता हूँ तो करके साहब के पास जो बुद्धिस्ट के ऊपर बुक्स है, जो उनका सोच है, जो उनका डिसीजन मेकिंग है, वो सब भी हर एक बार न्याय कैसा करना है, कैसा सबको मिलाकर आगे जाना है, और जो हर एक सेक्शंस को न्याय से आगे लेके जाना है, वो मैसेज जो खड़गे जी ने हमें सब देते हैं। आई रियली हैट्स ऑफ टू मल्लिकार्जुन खड़गे जी। और आज भी मैं पहली बार यहाँ आया, ये पूजा विहार भी बहुत बढ़िया बना है एक्चुअली। खड़गे जी को, उनके टीम को, उनके फैमिली मेम्बर्स एंड ट्रस्ट को कंग्रेचुलेट करना चाहिए, क्योंकि मैं यहाँ जब आया जो पीस ऑफ माइंड मुझे मिला, यहाँ नियरली 1.5 hour I was here and very good atmosphere was created, and I'm really blessed to have the blessings of హైదరాబాద్ కూకట్పల్లిలోని ప్రగతి నగర్లో నిర్వహించిన ఆర్టుగాల గ్రాండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ముగిసింది. కుల్వి ఆర్ట్ స్కూల్ ద్వారా చిత్రకారులు గాదిరాజు మానస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో కళాకారులు రూపొందించిన చిత్రాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ప్రకృతి, మానసిక వికాసాన్ని ప్రతిబింబించే పెయింటింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రిన్సిపల్ ఆఫ్ కుల్వీస్ ఆర్ట్ స్కూల్. కుల్వీస్ ఆర్ట్ స్కూల్లో మేము ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేసాము. సిన్స్ 20 years నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. డ్రాయింగ్ టీచింగ్ నేర్పుతుంది పిల్లలందరికీ. నా దగ్గర 2.5 years నుంచి 40 years వరకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. అది కాకుండా స్పెషల్ కిడ్స్ గారు, స్పెషల్ కిడ్స్ అంటే ఆటిజం, ADHD, హైపర్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి కూడా డ్రాయింగ్ నేర్పిస్తాం మార్నింగ్ 9 to 10. దీనివల్ల యూజ్ ఏంటంటే స్పెషల్ కిడ్స్ చాలా హైపర్ ఉంటారు, వాళ్ళని కామ్ డౌన్ చేయడానికి డ్రాయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వే టు మేక్ దెమ్ కామ్. ఎప్పుడైతే వాళ్ళు డ్రాయింగ్ చేస్తారో 1 hour కామ్ గా కూర్చోగలుగుతారు. అది 1 point. అది కాకుండా ఆర్ట్ థెరపీస్ అండి. నేను ఆర్ట్ థెరపీస్ అంటే త్రూ ఆర్ట్ విల్ రెడ్యూస్ స్ట్రెస్. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏంటంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. సో వాళ్ళందరికీ ఏంటంటే త్రూ డ్రాయింగ్ థెరపీ అన్నమాట. వాళ్ళకి డ్రాయింగ్ నేర్పించి డ్రాయింగ్ వేసిన దాన్ని బట్టి ఆ డ్రాయింగ్ వేసినప్పుడు వాళ్ళు యాంగ్రీగా ఉన్నారో, కామ్ గా ఉన్నారో, లేకపోతే వాళ్ళు మనం ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చో కూడా దీని ద్వారా మనం చేయొచ్చండి. నేను మానసానంద డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను. సో డ్రాయింగ్ నేర్చుకోవడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయండి. ఎల్డర్స్ లో అయితే స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కవర్ అవుతున్నాయి. అండ్ ఆల్సో డ్రాయింగ్ ఎన్హాన్సెస్ ద కాన్సన్ట్రేషన్, థింకింగ్ స్కిల్స్ and everything. This is not like a skill but also like some treatment to the elders.